బాబు, బాబు మీకెలా ఉంది? తగ్గిపోయిందా? మీరేంటి ఇక్కడ ఉన్నారు? బాబు, నువ్వు చావు బతుకుల్లో ఉంటే నిన్ను కాపాడి తీసుకొచ్చింది నా మనవరాలే. నాకు లాస్ట్ చూసిన ఫేస్ కనకమే అనిపిస్తుంది. బామ్మగారేమో వాళ్ళ మనవరాలు అంటున్నారు. మీరెందుకు ఇక్కడ ఉన్నారు? నిన్ను కాపాడే క్రమంలో 7వ నెలలో ఉన్న నా మనవరాలి కడుపుకి దెబ్బ తగిలింది. ఇప్పుడు తన పరిస్థితి చాలా విషమంగా మారింది బాబు. ఇప్పుడు తల్లి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. నన్ను కాపాడి తీసుకొచ్చింది మీ మనవరాలా? అవును బాబు. కావాలంటే ఈ ఆసుపత్రిలో ఉన్న నర్సుని అడగండి, చెప్తారు. విహారీ, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? అయినా నువ్వే టైంలో ఇలా రావడం ఏంటి? అమ్మా, నా ప్రాణాలను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈ బామ్మగారి మనవరాలే. అవునరా, ఇందాకే నాకు ఈ బామ్మగారు చెప్పారు. ఇప్పుడు నువ్వు బ్రతికి బయటపడ్డావంటే కారణం ఈ బామ్మగారు, ఆవిడ మనవరాలే. వాళ్ళకి మనం జీవితాంతం రుణపడి ఉంటాంరా. అయ్యయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా. మీరు మీ బాబు కూడా నన్ను నా మనవరాల్ని కాపాడారు. అయ్యో నాన్న, చారుకేశా, విహారీ, నువ్వు ఇలా బయట ఉండడం కరెక్ట్ కాదు. పదరా, నీ వార్డులోకి వెళ్దాం. చారుకేశా, బామ్మగారు మనకి చాలా సహాయం చేశారు. వాళ్ళకేవైనా కావాలేమో నువ్వు చూసుకో. అలాగే అక్క. మాకు ఏ సాయం అక్కర్లేదు. ఆ దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉన్నాం. కాకపోతే నా మనవరాలు విషమ పరిస్థితి నుంచి ఇంకా బయటికి రాలేదు. మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు మంచే చేస్తాడు బామ్మగారు. నీ మనవరాలికి ఏమీ కాదు. తను తన బిడ్డ క్షేమంగానే ఉంటారు. మీ ఆశీస్సులుంటే చాలు. నా మనవరాలు ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. సరే బామ్మగారు, పదరా, మనం వెళ్దాం. పదక్. పండు, రే పండు, విహారీ, లేరా. కూర్చో బాబు, నెమ్మదిగా. మెల్లగా. విహార బాబు, మీరు ఇప్పుడు వెళ్ళారు బాబు? ఎక్కడికి వెళ్ళి వస్తుంటారు బాబు? తనని కాపాడిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాడులేరా. క్షమించండి అమ్మా, అలా కూర్చోగానే కునుకు పెట్టేసింది. సర్లే, పర్వాలేదు. విహార బాబు, ఇప్పుడు మీకు ఎలాగుంది? పర్లేదురా పండు. ఇదే మంచి టైం. పూజ కోసం ఏమన్నా గుర్తు చేస్తా. ఏమనమ్మా, ఆ విషయం విహార బాబు చెప్పండి అమ్మా. ఉండు. ఏంట్రా పండు, అమ్మతో ఏదో చెప్పమంటున్నావు? ఏం లేదురా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. ఏంటమ్మా, నాకు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏం లేదు విహారీ, ఇంతకు ముందు నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఆయన సహస్రకి పుట్టబోయే బిడ్డ విషయంలో మీ వారసుడి విషయంలో జరగబోయే విపత్తుని ఆపాలంటే ఒక్కటే మార్గం. అదేంటో చెప్పండి స్వామి. నా ప్రాణాలు నర్పించైనా సరే నేను ఆ పని చేస్తాను. మీ వారసుడి విషయంలో నిలబడాల్సింది నువ్వు కాదమ్మా, ఆ బిడ్డ తండ్రి. పుట్టబోయే వారసుడి కోసం అతని తండ్రి నిలబడి భక్తి శ్రద్ధలతో 108 బిందెలతో
భోలా శంకరుడికి అభిషేకం జరిపించి ఆ పరమేశ్వరుణ్ణి శాంతింపచేస్తే తప్ప మీ బిడ్డ ఆపద తొలగిపోదమ్మా. స్వామీజీ అలా చెప్పారా, కానీ నువ్వు చూస్తే ఈ పొజిషన్లో ఉన్నావు. ఇలాంటి స్థితిలో వెళ్ళి నువ్వు బిడ్డని కాపాడటం కోసం ఆ పూజ చెయ్యగలవా? విహార బాబు, ఈ టైంలో అలాంటి పూజలు చేయడం చాలా కష్టం బాబు. కానీ ఒక పసికందు కోసం మీరు ఈ పూజ చేయడానికి ఒప్పుకుంటే కుటుంబం మొత్తానికి మంచిది బాబు. విహారీ, నిన్నిప్పుడు అది చెయ్యి ఇది చెయ్యని నేనేమీ చెప్పలేనురా. అంతా నీ ఇష్టం. విహారీ, విహారీ ఎంత కష్టమైనా సరే నేను పూజ చేస్తానమ్మా. రే పండు, నువ్వు వెంటనే విహారిని తీసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి విహారితో ఆ పూజ దగ్గరుండి జరిపించు. నేనిక్కడ సహస్రం చూసుకుంటాను. అలాగేనమ్మా. బాబు రండి బాబు. జాగ్రత్త. ఉమ్. భగవంతుడా, ఇకంతా నీదే భారం. అంబిక, హాస్పిటల్ విహారీ పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడిన మనుషులు చేసిన పనికి వాడు బ్రతికి బయటపడ్డాడు. ఛా! పోనీ ఇప్పుడు వెళ్ళి వాడి ప్రాణాలు తీసేనా? వద్దు సుభాష్, ఇది టైం కాదు. ఇంకోసారి విహారీ సంగతి చూద్దాం.